బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినాయని మాట్లాడుతున్నారు రవితేజ గారి కెరీర్లో. ట్రైలర్ కొంత ఎమోషనల్గా అనిపించింది జనాలకి. ఏదో చేయబోతున్నాడు, ఏదో సంథింగ్, అంటే క్యారెక్టర్లు విపరీతంగా కనెక్ట్ అయిపోతే తప్ప ఆ ఎమోషన్ రాదు. సో ఇది కూడా 100 కోట్ల మార్కుకి చేరిపోతుందేమో ఈ 3-4 రోజుల్లోనే. కంటెంట్ కనెక్ట్ అవ్వటమే రీజన్ అదే థియేటర్లకి జనాలు రావడం లేదు అనేది కరెక్ట్ కాదు. వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోలేము. ప్రతిసారి మాలేసే ముందు ఏంటి నాకే నరకం. వరదోజ గారు ఇరుముడికి సంబంధించి నిన్న బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చినాయని మాట్లాడుతున్నారు రవితేజ గారి కెరీర్లో. అసలు నిన్నటి వరకు ఎలా ఉంది పరిస్థితి మొదటి రోజు అనేది? నిన్న టాక్ అంటే ట్రైలర్ నుంచి ఒక వైబ్ మొదలైంది సినిమాకి. ఓకే, అంతకు ముందు పెద్దగా అది గ్లిమ్స్ వచ్చినా లేకపోతే ఏదైనా పాట వచ్చినా కానీ జనాలు జస్ట్ గో విత్ ఫ్లో అన్నట్టుగానే ఉన్నారు. కానీ ట్రైలర్ కొంత ఎమోషనల్గా అనిపించింది జనాలకి. ఏదో చేయబోతున్నాడు, ఏదో సంథింగ్, ఏదో స్పెషల్ ఉండబోతోంది ఈ సినిమాలో అని ఒక లింక్ అది కనెక్ట్ చేసుకుంది జనాల్ని. ఈ కనెక్ట్ అయిన జనాలందరూ థియేటర్ల వైపు మూవ్ అయ్యారు. నిన్న ఓపెనింగ్స్ బాగా రావడానికి కారణం ఓపెనింగ్స్కి ఒక రకంగా అది కారణం. తర్వాత ప్రతి ఆర్టిస్టు చాలా ఎమోషనల్గా మాట్లాడారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అంటే క్యారెక్టర్లు విపరీతంగా కనెక్ట్ అయిపోతే తప్ప ఆ ఎమోషన్ రాదు అనిపించే లెవెల్లో మాట్లాడారు. ఎక్కడ బంధాలు లేకుండా మాట్లాడారు, తెంచేసుకుని మాట్లాడారు. ఇది జనాలకి హోప్ ఇచ్చింది. ఈ హోప్తో థియేటర్లకి మూవ్ అయినటువంటి జనాలు పర్టికులర్గా ఈ పాట ఒకటి కనెక్ట్ చేసింది, మల్లెపూల పల్లెక్కి అనే పాట. అవునవును, అది కనెక్ట్ చేసింది. అలా జనాలు రకరకాలుగా థియేటర్ల వైపు అయితే కదిలారు. ఈ కదిలిన తర్వాత ప్రతి ఒక్క ప్రేక్షకుడు సోషల్ మీడియాలో మెంబరు, అందరూ పాజిటివ్గానే పెట్టారు పోస్టులన్నీ. ఇదొక నిర్ధారణ అయింది. అంటే జనాల్లో ఆల్రెడీ ఒక పాజిటివ్ వైబ్ ఉంది. చూసిన వాళ్ళు పాజిటివ్గా మాట్లాడటం, రియాక్ట్ అవ్వటంతో ఓకే అనుకుని అక్కడి నుంచి మొదలైంది హడావిడి థియేటర్ల వైపు. అంటే నిజానికి అది బుకింగ్స్ ఓపెన్ చేయగానే హడావిడిగా సర్వర్లు ఇబ్బంది పడే లెవెల్ క్రౌడ్ ఏమీ రాలా. నెమ్మదిగా పికప్ అవుతూ వచ్చింది. అది వచ్చి మార్నింగ్ షో 8 o'clock షో కంక్లూడ్ అయ్యే టైంకి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేసి చాలా భారంగా బయటకు వచ్చాము ఇలా పెడుతూ వెళ్ళారు సోషల్ మీడియాలో. ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ పడి అప్పటికప్పుడు జనాలు టికెట్లు బుక్ చేయటం మొదలుపెట్టారు బయట నుంచి. ఈ హడావిడి అప్పుడు కనిపించింది. ఓకే, నిన్న షోల తర్వాత థియేటర్లు పెంచారని చెప్పేసి అదొక వార్త. అసలు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత ఉన్నాయి అనేది క్యూరియాసిటీ అందరికీ. అవును, 14 చిల్లర ఇక్కడ కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో. ఓవరాల్గా 23 కోట్లు. ఓకే, అంటే అన్నీ కలుపుకుని 23 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. 23 crores plus తమిళ్లోనూ వచ్చింది, తమిళ్లోనూ ఉంది, అలాగే మలయాళంలో కూడా ఉంది. రిలీజ్ చేశారు. తమిళ్లో బాగానే మొదలైంది. అంటే 2 కోట్ల చిల్లరతో మొదలైంది, నెమ్మదిగా పికప్ అవుతోంది అంటున్నారు. అక్కడ తమిళ కూడా పికప్ అవుతోంది. ఇక్కడ మలయాళంలో కూడా మొదలవుతుంది అనే మూడ్లో ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి పాజిటివ్ రెస్పాన్స్ అక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓవర్సీస్ నుంచి కూడా మంచి రెవెన్యూనే వచ్చింది ఈ సినిమాకి. అంటే ట్రైలర్ దగ్గర నుంచి అక్కడ బుకింగ్స్ రైజ్ అయినాయి అనే వార్త ఉంది ఆల్రెడీ. అదే కాబట్టి మొదటి రోజు వీళ్ళు ఓవరాల్గా 23 చిల్లర రావటం అనేది చిన్న విషయం ఏమీ కాదు. అదేలేండి, వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు. మనం మనకున్న సమాచారం ప్రకారం మనం ఓకే గ్యాదర్ చేసింది. వాళ్ళు మ్యాక్సిమం రేపు అంటే ఈ 3 రోజుల కలెక్షన్స్ మీద ఒక పోస్టర్ వేస్తారు. అంటే ఈ మూడ్ చూస్తుంటే ఇది 3 రోజుల్లోనే భారీగా కలెక్ట్ చేసేలా కనిపిస్తోంది. హాలిడేస్ కలిసి వచ్చినాయి. మనకి ఫ్రైడే రోజు శ్రావణ శుక్రవారం సెలవులు వచ్చినాయి తెలుగు రాష్ట్రాల్లో. అవును, సాటర్డే ఉంది, సండే ఉంది. ఓకే, ఒక ఎమోషనల్ సినిమా చూడటానికి ఫ్యామిలీస్తో కదులుతారు. ఓకే,
ఇది పైగా ఒక ఆడపిల్లల సమస్య అన్నట్టుగా జనాల్లో కనెక్ట్ అయింది. ఆడపిల్లల తండ్రులు చూడాల్సిన సినిమా ఇలా రకరకాలుగా అది వెళ్ళిపోతోంది జనంలో అదేనండి, ఎవరికి నచ్చిన పాయింట్ వాళ్ళు తీసుకుంటున్నారు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ పెరుగుతారు. ఫ్యామిలీ ఆడియన్స్ పెరగటం అంటే వసూళ్ళ మీద ప్రభావం చాలా ఎక్కువ చూపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఒక్కళ్ళు చూడరు కదా, 4 టికెట్లు దిగుతాయి. 4 టికెట్లు దిగుతాయి. అందుకని కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు. ఓకే. ఇది కూడా ఒక రకంగా మొన్న మనం చూసాం విశ్వనాథ్ అండ్ సన్స్. ఆ హడావిడి దీనికి ట్రాన్స్ఫర్ అయితే అది ఎలాగైతే మనం కంగారు పడే లెవెల్ 150 కోట్లు అవును అలా వెళ్ళిందో ఇది కూడా 100 కోట్ల మార్క్కి చేరిపోతుందేమో ఈ 3-4 రోజుల్లోనే అనిపిస్తోంది. అదేలేండి, ప్రస్తుతానికి దాని మీద అంటే సోలో రిలీజ్ పెద్ద సినిమాల్లో ఏమీ కనపట్లేదు. ఒకటే రిలీజ్ అయింది కదా పెద్ద సినిమా. అవును, ఇది ఒకటే. యాక్చువల్గా అయితే అది రావాలి, ప్యారడైజ్ రావాలి. ప్యారడైజ్కి వాళ్ళు ఫిక్స్ చేసుకున్న డేట్ ఇది. అవును, ఆగస్టు 21. కన్వీనియంట్గా ఉంటుంది. 3 to 4 days ఇది ఈ వీకెండ్ కలిసి వస్తుంది అనేది అనుకున్నారు. తీరా అది వర్కౌట్ అవ్వాల. అదేలేండి, వర్కౌట్ అవ్వలేదు. ఇరుముడికి బాగా కలిసి వచ్చింది ఇది. అంటే కంటెంట్ కనెక్ట్ అవ్వటమే రీజన్. అదే థియేటర్లకి జనాలు రావడం లేదు అనేది కరెక్ట్ కాదు. అదే అంటే ప్రాపర్ కంటెంట్ ఇది థియేటర్కల్గా చూడొచ్చు అంటే జనాలు సరదాగా థియేటర్కి వస్తున్నారు అదే ఇప్పటికీ. అదే ఏమైనా కానీ మనకి ఫస్ట్ హాఫ్ కొంత డిసప్పాయింట్ చేస్తే కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఎగ్జిబిటర్లు ఎవరిని నిరాశపరచడం లేదు తెలుగు సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ 26వ సంవత్సరం గురించి మాట్లాడుతున్నాను. 26వ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఓకే డల్గా నడిచింది. జనవరి తర్వాత మాకు ఏ రకమైనటువంటి హిట్లు లేవు, జనాలు ఓకే థియేటర్లకు రావటం లేదు, మేము మూసేయాలా ఉంచాలో అర్థం కావటం లేదు అని మాట్లాడారు. కానీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా ఏదో ఒక కొత్తదనంతో జనాల్ని థియేటర్లకు రప్పిస్తోంది. అదే ఈ హడావిడి మనకి చెన్నై లవ్ స్టోరీ కావచ్చు, అవునవును, ఆ హడావిడి ముగిసే టైంకి ఈ విశ్వనాథన్ సన్స్ ఈ హడావిడి దీనికి ఇమ్మీడియట్గా లెనిన్ ఒకటి మధ్యలో ఉంది, ప్రతిదీ ఏదో మేరకు ఎంగేజ్ చేసింది. మా ఇంటి బంగారం అన్ని సినిమాలు అలా వరుసగా జనాలను ఎంగేజ్ చేస్తూ వస్తున్నాయి. థియేటర్లకు అలవాటు పడుతున్నారు నెమ్మదిగా. ఈ వరుసలు ఈ వైబ్ అంతా కూడా రేపు జనవరికి ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇరుముడికి టాక్సిక్ గండ అని ఉంటుందా అనేది ఒక డిబేటబుల్ పాయింట్ అయింది. వచ్చే నాటికే ఇది బ్రేక్ ఈవెన్ దాటుతుంది. బ్రేక్ ఈవెన్ వీళ్ళు రీజనబుల్ బడ్జెట్లోనే రీజనబుల్ వాటిలోనే చేసుకున్నారు సినిమా అంతా. అవును, అది అయిపోతుందండి, 2 రోజుల్లో అయిపోతుంది. బ్రేక్ ఈవెన్ అనేది 2 రోజులు మాట. ఇది భారీ లాభాలు తెచ్చే సినిమానే. అదే కాబట్టి వీళ్ళకి టాక్సిక్ ప్రభావం ఏముండదు. స్క్రీన్స్ కొంచెం తగ్గుతాయి షేరింగ్లో. ఓకే. మొదటి రోజు దాదాపు దీనికి భారీగానే షోస్ పడ్డాయి. అవును, మనం గతంలో ఒక 19 కేంద్రాలు ఇలా రిలీజులు చేసుకున్న రోజుల నుంచి ఇప్పుడు అవును ఒక్కొక్క చోట 50 స్క్రీన్స్లో వేస్తున్నారు. అవును. కాబట్టి ఈ వసూళ్ళు పెరుగుతూ వెళ్తున్నాయి. స్క్రీన్స్ ఎక్కువ షేర్ ఇచ్చేస్తున్నారు దీనికి. అంటే విశ్వనాథన్ సన్స్ నుంచి స్క్రీన్స్ వచ్చేస్తున్నాయి. అది వచ్చే వరకు నడుస్తుంది. టాక్సిక్ వచ్చే వరకు పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏం కాదు. అది వచ్చిన తర్వాత కూడా ఇది నడుస్తుంది. ఓకే. ఎందుకంటే అది వేరే జానర్ సినిమా. ఆ జానర్ సినిమా కనెక్ట్ అయ్యి అది డైజెస్ట్ అయిన వాళ్ళు దాంతో ట్రావెల్ అవుతారు. అదే దీని ఆడియన్స్ దీనికే ఉంటారు. ఓకే. పర్టికులర్గా ఫ్యామిలీ ఆడియన్స్. అక్కడ లేడీస్ ఎక్కడం కొంచెం కష్టం, అందుకని ఆ ఆడియన్స్ దీనికి ఉంటారు. ఓకే, ఏమో చూద్దాము. అప్పుడు లేడీస్ ఎక్కడం కష్టం అని మనం మాట్లాడుకోలేము. ఎందుకంటే చాలా బూతులు ఉన్నాయని చెప్పి మాట్లాడిన సినిమా హిట్ 3ని థియేటర్లో లేడీస్ ఎంజాయ్ చేయడం, క్లాప్స్ కొట్టడం మనం చూసాం. ఈ సినిమా కూడా కనెక్ట్ అయితే కావచ్చు. అదే కానీ ఓపెనింగ్ దానికి కూడా నెమ్మదిగా పబ్లిసిటీ పెరిగితే ఒక జనరేషన్ బ్యాచ్ వెళ్ళిపోతుంది. అదే ఒక జనరేషన్ బ్యాచ్కి అది పెద్ద ఇష్యూ కాదు. ఓకే. కానీ ఈ సినిమాకి కనెక్ట్ అవుతున్న జనాలు దానికి ఎక్కడం కష్టం. ఓకే, ఇది వేరు. ఓకే. కాబట్టి ఈ ఏరియాలో కాంకర్ చేశారు వీళ్ళు. ఓకే. రవితేజకి చాలా గ్యాప్ తర్వాత సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చినాయి.
మధ్యలో ఆయన వాల్తేరు వీరయ్య తరువాత నిలబడిన సినిమా ఏది కనబడలేదు. అయితే తన్ని తాను మార్చుకోవటం కోసం ఆయన చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగమే టైగర్ నాగేశ్వరరావు అన్ని సినిమా కమిట్ అవటం కూడా. అవును. కాకపోతే ఇమేజ్ మేరకు రవితేజ ఇమేజ్ అనే దీంతో ఆ సినిమాని కన్ఫ్యూజ్ చేశారు. ఇక్కడ ఇమేజ్ అనేది పట్టించుకోవాలి ఈ సినిమాకి సంబంధించి. అంటే సక్సెస్ ఫార్ములా అది. ఇమేజ్ను పక్కన పెట్టి చేసిన సినిమా ఇది. అందుకని వర్కౌట్ అయింది. ఓకే అండి. వర్కౌట్ అయింది. పూర్తి ఎలా ఉండాలో అలాగే నడిచినటువంటి సినిమా ఓకే. త్రినాథ్. ఓకే. అందుకని త్రినాథ్ క్యారెక్టర్ ఇరుముడి. ఇరుముడి. ఓకే. అందుకని అలా కనెక్ట్ అయింది. ఈ వసూళ్ళ హవా నడుస్తుంది 4 రోజులు 5 రోజులు గ్యారంటీ.